హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మేము ముందుకు ఒక అద్భుతమైన ఎంజీ వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగింది. 2021 సెప్టెంబర్ వెహికల్ అండి. 2036 వరకు మనకు లైఫ్ అయితే ఉంటుంది. 3 years సమ్ మంత్స్ వెహికల్ అండి. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే 1,60,000 అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎక్కడ కూడా చిన్నగా ఇష్యూ కూడా లేకుండా చాలా బాగుందండి. వెహికల్ అద్భుతంగా ఉంది. 360 డిగ్రీలు అయితే మీకు వెహికల్ అయితే చూపిస్తాను. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదు. మన వరంగల్లో అయితే మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 4 to 5 days నుండి వర్షాల మీద వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా బురద, మట్టి ఈ విధంగానైతే ఉందండి. బండి వాష్ చేసే అంత పరిస్థితి కూడా లేకుండా ఉంది. అందువల్లనే వెహికల్ ఎలా ఉందో అలాగే నేనైతే వీడియో పెట్టడం అయితే జరుగుతూ ఉందండి. చూసుకోవచ్చు, వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ అండి. ఒక్కటే నెంబర్ ఉంటుంది, అంటే 3 నెంబర్లు సింగిల్ డిజిట్. ఈ విధంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ తోడైతే వెహికల్ అయితే ఉంది. చాలా అద్భుతమైన వెహికల్, అద్భుతంగా ఉంది. చాలా ఫ్యూచర్స్, ఎంజీ యొక్క ఫ్యూచర్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటా ఉన్నానండి. ఎందుకంటే దీంట్లో లేని ఫ్యూచర్ అంటూ ఉండదు. ప్రతి ఒక్క ఫ్యూచర్ మన వాయిస్ కమాండ్ దగ్గర నుండి సన్ రూఫ్, పానరామిక్ సన్ రూఫ్ వరకు ప్రతి ఒక్కటైతే మనకు ఈ ఎంజీలను అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి. మీకు వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది, 360 డిగ్రీలో చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు పార్ట్ టు పార్ట్ అయితే నేను చూపిస్తానండి. మీరు ఇంకొక విషయము, మన ఓనర్ వెహికల్ని ఇంత బాగా చూసుకుంటాడు అని చెప్పడానికి కీయే నిదర్శనం అండి. ఎవరైతే ఏ వెహికల్ అయితే కీ చాలా నీట్గా ఉంటుందో ఆ వెహికల్ కూడా నీట్గానే ఉంటుంది. అండ్ వారు ఈ వెహికల్ని అంత నీట్గా చూసుకుంటారా. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు, డెంట్ కూడా లేదు. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్. ఇప్పుడు జస్ట్ నేను వీడియో తీస్తూ ఉంటే మీ ముందే లాక్ అయితే అవ్వడం జరిగిందండి. మనం అన్లాక్ చేయడం జరిగింది. అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అనేవి ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. లాక్ చేశాను, ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అవుతూ ఉన్నాయండి. ఈ విధంగా మనకు రకరకాల ఫీచర్స్ తోని వెహికల్ అయితే రావడం జరుగుతుంది. మీకు నార్మల్గా జస్ట్ ఇంటీరియర్ లుక్ అయితే చూపిస్తాను. 6 seater వెహికల్. ఇది మన ఆటో సెన్సార్ అనమాట. ఏదైతే ఉంటుందో కీ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మనకు అన్లాక్ అయితే అవుతుంది. లేదు అనంటే లాక్ అయింది అనంటే మనం దగ్గరికి వస్తే, నేను ఇప్పుడు దూరంగా జరిగానండి, ఆటోమేటిక్గా వెహికల్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా సెన్సార్ అనేది ఆటోమేటిక్గా తీసుకొని అదే ఓపెన్ అవుతుంది. నేను ఎటువంటి కీ ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే 2 పక్కల మనకు సెన్సార్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అండ్ మాన్యువల్ వెహికల్, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్. ప్రతి ఒక్క ఫ్యూచర్ మీకు ముందుగానే చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్క ఫ్యూచర్ అవైలబుల్ ఉంటుంది. నేను ఫ్యూచర్ చెప్పి మీ టైం వేస్ట్ చేయను నేను. అలాగే పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ మనకు అన్నీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయండి. 6 seater వెహికల్ అని చెప్పడం జరిగింది. మీకు సీటింగ్ అనేది ఇలా వస్తుంది ఎంజీది. పానరామిక్ సన్ రూఫ్, మీకు చిన్న జస్ట్ పానరామిక్ సన్ రూఫ్ గురించి అయితే మీకు చూపిస్తానండి. జస్ట్ మీకు సింగిల్ క్లిక్లో వెహికల్ అయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే అవ్వడం జరిగిందండి. మీకు పానరామిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక క్లిక్ చేస్తే మనకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. మనకు సన్ రూఫ్లో కానీ వెహికల్లో కానీ ఎటువంటి చిన్న ఇష్యూ కూడా లేకుండా వెహికల్ అయితే ఉండడం జరిగింది. ఎందుకనంటే సన్ రూఫ్ వెహికల్స్లో మనకు సన్ రూఫే మేజర్ ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ముందుగా సన్ రూఫ్నే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంజన్ ఆఫ్ చేసేసి ఫుల్ డీటెయిల్స్ వెహికల్ యొక్క మీరు స్క్రీన్, హలో ఎంజీ అదే వెహికల్ అండి ఇది. మనం ఏదైతే చెప్తామో అది వింటుంది. థ్యాంక్ యూ. మనం ఏదైతే చెప్తుందో అది వింటుందండి. మంచి వెహికల్. నేను కొంచెం వెహికల్కి దూరం జరగడం జరిగింది. ఆటోమేటిక్గా మనకు వెహికల్ అయితే లాక్ అయింది. ఎందుకంటే కీ నా దగ్గర ఉంది కాబట్టి. దానికి కూడా అర్థమైపోతుంది, మన ఓనర్ దూరం జరిగాడు అని అంటే మనతో ఇప్పుడు అవసరం లేదు, లాక్ అయిపోదామని చెప్పేసి. మనం దూరం జరిగినా లాక్ కాలేదంటే ఏదో ఒక డోర్ పర్లేదని అర్థం. చూడొచ్చండి, మనకు ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పార్ట్ కూడా మనకు పెయింట్ పడలేదండి. ప్రతి ఒక్క పేస్టింగ్, ప్రతి ఒక్క పంచ్ అనేది మనకు ఒరిజినల్గా ఉన్నాయండి. టైర్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే మీకు సస్పెన్షన్స్ ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు.
బ్రిడ్జిస్టోన్ టైర్స్ అండి. ఇంత హెవీ వెహికల్కి టైర్స్ చూసుకోవచ్చు. 2022లో వేయించిన టైర్స్ అండి. మీకు సారీ 2025లో వేయించిన టైర్స్ అనమాట. రీసెంట్ ఇవి సీల్ ఫ్రంట్ 2 సీల్ టైర్స్, బ్యాక్ 2 22లో వేయించినాయి. వాటి కూడా డేట్ చూపిస్తాను. డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. డోర్ పేస్టింగ్స్ అంతా ఒరిజినల్గా ఉంది. మీకు ఏ ఒక పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ మనకైతే ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ వర్క్ అయితే చేస్తూ ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడడం జరిగింది, ప్రతి ఒక్కటి ఆపరేట్ చేయడం జరిగింది, డ్రైవ్ చేయడం జరిగింది. వెహికల్ని డ్రైవ్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం జరిగిందండి. పంచెస్ కూడా నేను క్లియర్గానే చూశాను. మళ్ళీ ఒకసారి మీ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను తీస్తానండి పంచెస్. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగానైతే మనకు ఒరిజినాలిటీ కొంచెం కూడా మిస్ అయితే కాలేదండి. మనకు 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క పిల్లర్కి. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్. మనకు ఏవైతే ప్రతి ఒక్క పిల్లర్, డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్, పిల్లర్కి మనకు ప్రతి ఒక్క సీట్కి అయితే మనకు ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు సేఫ్టీ పరంగా ABS, EBD, డ్యువల్ డిస్క్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. డీజిల్ వెహికల్ మీకు ముందే చెప్పడం జరిగింది క్లియర్గా. ప్రతి ఒక్క గ్లాస్, ఏదైతే గ్లాసెస్ ఉన్నాయో ప్రతి ఒక్క గ్లాస్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. ఫెండర్స్, క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినలేనండి. ఎక్కడ కూడా పెయింట్ వల్లేదు. మనకు అలై వీల్స్ పైన కూడా ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేదు. ఒక చిన్న స్క్రాచ్ అయితే ఇక్కడ ఉంది. అది ఇంత పెద్ద వెహికల్కి చిన్న డాట్ అన్నమాట, ఒక దిష్టి చుక్కలాగా చూడొచ్చండి. సస్పెన్షన్స్లో మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. చాలా నీట్గా ఉంది. మనకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్స్ అండ్ వాటర్ వాష్ రావడం జరుగుతుంది. మనకు ఏదైతే హెక్టర్ లోగో ప్లస్ లోగోస్, మనకు 360 డిగ్రీ క్యామ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం ఒక క్లిక్ చేస్తే వెహికల్ లాక్ అయింది. వెహికల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ మనకు ఇదైపోయాయి. నేను ఇప్పుడు అన్లాక్ చేస్తాను చూడండి. వెహికల్ అయితే అన్లాక్ అయింది. అలాగే ఇప్పుడు నేను ఒక చిన్న క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా మనకైతే MG ఆటోమేటిక్గా మనకైతే బూట్ని అయితే ఓపెన్ చేస్తుందండి. అది ఈ వెహికల్లో ఒక ప్రత్యేకత. మీకు నెంబర్స్ నేను తీసి మన సెక్యూరిటీ రీజన్స్ వల్ల తీసి పెట్టడం అయితే జరిగిందండి. మనం ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కోసం మనం తీయడం జరిగింది నెంబర్ని. మీరు అనేది భావించొద్దు, ఎందుకంటే నాకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. అలాగే పేస్టింగ్స్ చూడొచ్చు. ఈ విధంగా ఒరిజినల్గా ఉంటేనే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఒరిజినల్ లేకుంటే లేదు అని చెప్పడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్క పంచింగ్, ప్రతి ఒక్క పేస్టింగ్ అనేది ఇంతే ఒరిజినల్గా షోరూమ్ నుండి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్. ఇప్పుడు మనం చిన్న సింగిల్ క్లిక్లో ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకు ఎటువంటి ఫ్యూచర్స్ ఉండాలో, మనకు ఎటువంటి హై స్టాండర్డ్లో ఫ్యూచర్స్ కావాలో అన్ని రకాల ఫ్యూచర్స్ అయితే మనకు ఈ వెహికల్లో అవైలబుల్ అయితే ఉంటాయండి. మీరు బ్యాక్ సైడ్ నుండి వెహికల్ని చూసుకున్న ఒక అద్భుతమైన యూనిక్ లుక్ అయితే కలిగి ఉంటుందండి వెహికల్. మీకు ఇప్పుడు రైట్ సైడ్ ప్రొఫైల్ చూపించాను, బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూపించాను, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే మీకు చూపిస్తానండి. ఫెండర్, డోర్, రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్, ఆల్ గ్లాసెస్ అండి. ఈ గ్లాస్ నేను చేంజ్ అని చెప్పకుండా ఆల్ గ్లాసెస్ అని చెప్తున్నా. ఫ్రంట్ గ్లాస్ నుండి బ్యాక్ గ్లాస్ వరకు, సైడ్ గ్లాసెస్, లైట్స్ ప్రతి ఒక్కటి. పంచెస్ రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్. దీనికి మనకు ఒక పిల్లర్ ఎక్స్ట్రా వస్తుంది, డి అండ్ ఈ. ఈ విధంగా మనకు పిల్లర్స్, ప్రతి ఒక్క పిల్లర్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. రూఫ్ చూసుకోవచ్చు. సన్ రూఫ్ అనేది చాలా మీకైతే ఆపరేట్ చేసి చూపించడం అయితే జరిగిందండి. రూఫ్లో నుండి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పానరామిక్ సన్ రూఫ్, మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. లోవర్ గార్నిష్లు ఉన్నాయి, రెయిన్ వైజర్స్ ఉన్నాయి. అలాగే మీకు ఏదైతే డోర్ హ్యాండిల్ పైన క్రోమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు క్రోమ్ అనేది ఆటోమేటిక్గా కంపెనీ ఫిట్టెడే. రెండు పక్కల నేను చెప్పడం జరిగింది, అటు పక్కన సెన్సార్, ఇటు పక్కన సెన్సార్, రెండు పక్కల సెన్సార్స్ అయితే రావడం జరుగుతుంది.
ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ మీకు అన్నీ క్లియర్గా వర్క్ అయితే చేస్తూ ఉన్నాయి. రన్నింగ్ బోర్డ్స్ 2 పక్కల రన్నింగ్ బోర్డుల పైన కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చిన్న గీత కూడా లేదు. మన టైర్స్ కండిషన్ చూసుకున్నాము అండ్ వెహికల్ కండిషన్ చూసుకున్నాము, మనము రన్నింగ్ క్వాలిటీ చూసుకున్నాము. ప్రతి ఒక్కటి నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. మీ తరపున మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అదే విధంగా నేను మీ టేస్ట్కు తగ్గట్టుగా వెహికల్ అయితే చూసి నేను డ్రైవ్ చేయడం జరిగిందండి. వెహికల్లో ఎటువంటి ఇంజన్ పరంగా కానీ ఎలక్ట్రికల్ పరంగా కానీ ఇష్యూ అయితే లేదు. క్లియర్గా క్షుణ్ణంగా నేను డ్రైవ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్లియర్గా చూడడం జరిగింది. ఆ తర్వాతనే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ కావాలి అని అంటే ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా నేను చేయడానికైతే ప్రయత్నిస్తానండి. ఈ విధంగా మనకు ఇక్కడ నుండి ఫ్యూయల్ బానెట్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ అవుతుంది, ఫ్యూయల్ లిడ్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ అవుతుంది. మనకు సెన్సింగ్స్ ఇక్కడ ఈ విధంగా మనకు ఓపెన్ అయితే అవడానికి మనకు లోపలనే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు కూడా మబ్బులుగానే ఉంది, వర్షం వచ్చే ఛాన్సెస్ ఆల్రెడీ చినుకులు పడతా ఉన్నాయండి. మీరు గమనించవచ్చు, చూస్తే గ్లాస్ పైన చినుకులు అయితే పడతానే ఉన్నాయి. ఇక చూడొచ్చండి. ఈ విధంగా మనకు ఈ వర్షంలో కూడా మన వర్క్ని అయితే ఆపకుండా మనం అయితే చేస్తూ ఉంటామండి. చూసుకోవచ్చండి, ఇంజన్ పొజిషన్ అనేది మనకు ఇంజన్లో ఉండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, ఎటువంటి మనకు బ్యాక్ స్మోక్ కానీ బ్యాక్ కంప్రెషర్ కానీ లేదండి ఈ వెహికల్లో. అఫ్రాన్స్ మీకు కనిపించకపోయినా నేనైతే ఇక్కడ క్లియర్గా వీడియోలో మీకైతే చూపించడానికైతే ప్రయత్నిస్తున్నానండి. క్వాలిటీగా మనకు అఫ్రాన్స్ అండ్ అఫ్రాన్ లెగ్స్ అనేవి ప్రతి ఒక్కటి నేను క్లియర్గా అయితే చూడడం జరిగిందండి. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కానీ మనకు వాటర్ లాగెడ్ హిస్టరీస్ అయితే ఏమీ లేవండి. నేను ఏదైతే మీరు ఎలా చూసుకుంటున్నారో అలాగే మీకోసం నేనైతే చూస్తానండి. ఈ విధంగా మనకు బానెట్ పైన కూడా చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ఉండడం అయితే జరిగింది. ఓనర్ గారు వెహికల్ని చూసుకునే పద్ధతి చూస్తే చాలా నీట్గా వాడుకున్న వెహికల్ అండి. ఎందుకంటే ఇంజన్ అనేది ఇంజన్ పైన 100% ఎవరికైనా ఎంత బాగా వాడుకునేవారైనా కానీ ఇంజన్ పైన మట్టి అనేది దుమ్ము అనేది ఖచ్చితంగా పడుతుంది. అలాగే వెహికల్ యొక్క డీటెయిల్స్ మళ్ళొకసారి చెప్తానండి. MG హెక్టార్ 2021 సెప్టెంబర్ 1,60,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ ఫ్రంట్ 2 సీల్ టైర్స్, బ్యాక్ 2 మనకు ఒక 80 to 90% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే వెహికల్ రేట్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్. కస్టమర్ వచ్చేసి 15 లక్షలు అయితే అడుగుతూ ఉన్నారండి. మీకు వీలైనంత వరకు మంచి ప్రైస్లో నేను ఇప్పించడానికి ట్రై చేస్తాను. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ నేనైతే కూర్చోబెట్టేసి మీకైతే ప్రైస్ అయితే చేపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ ఎవరైతే కార్ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాయండి. ప్లీజ్ మీ చిన్న సపోర్ట్ నేను కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.